హాయ్ అండి, వెల్కమ్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు స్పెషల్ రెసిపీ డబల్ కా మీఠా అండి. ఈ డబల్ కా మీఠా టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఈ స్వీట్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ డబల్ కా మీఠాని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ డబల్ కా మీఠా కోసం మెయిన్గా కావాల్సినవి బ్రెడ్స్ అండి. ఇక్కడ నేను 10 పీసెస్ వరకు తీసుకున్నానండి. వీటిని సైడ్స్ని ఇలా కట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసిన తర్వాత బ్రెడ్స్ని ఇలా 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్స్ని ఫ్రై చేయడానికి నెయ్యికి బదులు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చండి. బ్రెడ్స్ ఫ్రై చేసేటప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ తక్కువ వేసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఎంత వేసినా సరే బ్రెడ్ పీసెస్ పీల్ చేసుకుంటాయండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకోవాలండి. ఇది తీగపాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. పంచదార పాకం రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నింటికి పాకం పట్టేలాగా కలుపుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని గరిటతో ఇలాగా స్మాష్ చేసుకోవాలండి. తర్వాత కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు వేసుకుని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి పడిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదండి, చాలా సింపుల్గా డబల్ కా మీఠా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.